ఏపీలో మరో 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉత్తర దక్షిణ కోస్తాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏపీలో మరో 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరికలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్లో అందిస్తారు. సూర్య, బంగాళాఖాతంలో అల్పపీడనం మరింతగా బలపడిన పరిస్థితి ఏర్పడడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా అయితే వర్షాలు, భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పూర్తిగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు తెలుస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండడంతో అక్కడ మొత్తం ఈ అధికారులంతా కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. అలానే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అలానే కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా తెలంగాణలో భారీ వర్షాలు అయితే మరింత 10 జిల్లాల్లో అయితే ఇప్పటికే ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. ఆదిలాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, భూపాలపల్లి, కామారెడ్డి, కొమరంభీం, మెదక్, నిజామాబాద్ ఇలా ఈ అన్ని జిల్లాల్లో కూడా అకస్మాత్తుగా వరదలతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. రాగల 4 రోజుల్లో అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున అయితే రెడ్ అలర్ట్ జారీ చేస్తూ ఆరెంజ్ అలర్ట్స్ అయితే జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ అల్పపీడన ప్రభావం ఒక్కొక్క చోట ఒక్కొక్క సమయంలో ఒక్కో రకంగా మారుతుంది. అంటే ఈ రోజు ఈ జిల్లాలో గట్టిగా పడుతుందనే లోపే మరో జిల్లాలో కూడా భారీ స్థాయిలో అయితే వర్షం కురిసే అవకాశం ఉండడంతో అయితే ప్రస్తుతం ఈ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ వాగులు, వంకలతో పాటు మొత్తం రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి ఉంది. ఇలానే విశాఖలో కావచ్చు, అలానే పార్వతీపురం, మన్యం జిల్లాలో ఏదైతే స్వర్ణముఖ నది అయితే ఉందో ఆ నది కూడా ఎగునుంది. ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో కురుస్తున్న వర్షాల కారణంగా దాదాపు భారీగా అయితే వరద చేరుకొని మొత్తం రోడ్లన్నీ కూడా జలమయం అవుతూ 16 గ్రామాలకు అయితే రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుందని. సూర్యప్రకాష్, ఏపీలో ఏ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో, రెడ్ అలర్ట్ జారీ చేసే అవకాశం ఉంది? రెడ్ అలర్ట్ వచ్చేసి అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకైతే రెడ్ అలర్ట్ సూచిస్తున్న పరిస్థితి ఉంది. అలానే ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ అయితే ప్రస్తుతం అయితే ఉంది. అలానే ఆరెంజ్ అలర్ట్ వచ్చేసి కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు విశాఖ, కాకినాడ జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మిగతా చోట్ల అయితే ఎల్లో అలర్ట్, కొన్ని చోట్ల ఎటువంటి అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. సూర్యప్రకాష్, ప్రస్తుతం ఏపీలో వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది? సూర్యప్రకాష్, గత 4 రోజులుగా కూడా ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో అయితే భారీగా అయితే వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా మరొక 4 రోజులు కూడా కురిసే అవకాశం ఉండడంతో ఎక్కడికక్కడ అయితే ఈ యొక్క జలమయంగా మారిపోయే అవకాశం ఉండడంతో ఏపీ మొత్తం కూడా అప్రమత్తం అవుతూ ఒక టోల్ ఫ్రీ నెంబర్స్ ఏర్పాటు చేస్తూ జిల్లా అధికారులంతా కూడా, యంత్రాంగం అంతా కూడా దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ స్వర్ణముఖ నది పూర్తి వరద మొత్తం కూడా దండిగం, కురుకిట్టి మధ్య అయితే ఈ యొక్క వరద ఉధృతిగా రావడంతో 16 గ్రామాలకి, అంటే మేజర్ గా ఉన్న ఈ ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ యొక్క ఏదైతే వే ఉంటుందో ఆ వే అంతా కూడా కొట్టుకుపోవడంతో మొత్తం కూడా జనజీవనం అంతా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరో విధంగా విశాఖలో అయితే ఈ 3 రోజుల పాటు కూడా భారీ సభలు అయితే జరగబోతున్నాయి. జనసేన కావచ్చు, టీడీపీ సభలు, అలానే ప్రభుత్వ సభలు కూడా జరగబోతున్నాయి. దానికి సంబంధించి ఈ వర్షాల కారణంగా ప్రస్తుతం
వారు ఎక్కడైతే ఏర్పాటు చేశారో వాటిని కూడా పక్కకు పంపించే హోటల్స్ లో ఇన్నర్ ప్లేస్ లో అవుట్ స్టేడియం లో చేసుకోవాల్సినవి కూడా ఇన్నర్ స్టేడియంస్ లో చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. అలానే ఏజెన్సీ ప్రాంతాల నుండి అయితే మొత్తం ఈ ఎక్కువ వర్షాలు పడడంతో అరకు, పాడేరు వస్తున్న ఘాట్ రోడ్లన్నీ కూడా వర్షానికి పూర్తిగా దెబ్బతినడంతో కొండ చర్యలు పడే అవకాశం ఉండడంతో ప్రస్తుతం రాకపోకలు కూడా నిలిపివేసిన పరిస్థితి ఉంది. అలానే ఈ మన ఛత్తీస్గఢ్ లో ఎక్కువగా వర్షాలు కురవడంతో అలానే ఈ అరకు నుండి వెళ్లే ఏవైతే విశాఖ కిరండోల్ ఎక్స్ప్రెస్ ఏదైతే వెళ్తుందో అలానే నైట్ ట్రైన్ కావచ్చు, డే ట్రైన్ కావచ్చు, 2 ట్రైన్స్ ఉంటాయి. ఆ ట్రైన్స్ ను కూడా ప్రస్తుతం నిలిపివేశారు. మొత్తం ఈ రైల్వే ట్రాక్ మొత్తం జలమయం కావడంతో అసలు ట్రాక్ ఉన్నట్టు కూడా కనిపించకపోవడంతో ఆ ట్రాక్ ను కూడా నిలిపివేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క వర్షాల కారణంగా అయితే జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోతూ రాకపోకలు అన్ని కూడా ఇబ్బందులు అవుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఈ గణపతి విగ్రహాలను ఎవరైతే ఏర్పాటు చేశారో అక్కడ ఈ తడి వల్ల కరెంట్ కూడా అందుకుని చాలా మంది ఈ ప్రమాద బారిన పడడంతో విద్యుత్ సరఫరాని కూడా ప్రస్తుతం కొన్ని చోట్ల నిలిపివేస్తున్న పరిస్థితి కూడా ఉంది. సాయంత్రం అయిన సమయంలో అయితే ఈ గణపతి విగ్రహాల వద్ద భారీ లైట్ సెట్టింగ్లను అయితే అనుమతించొద్దని అయితే స్థానికంగా పోలీసు అధికారులు కూడా తెలియజేస్తున్నారు. కాస్త మెరుగుపడిన తర్వాత వేసుకోవచ్చు కానీ నార్మల్ టైంలో ఈ వర్షాలు పడే సమయంలో మాత్రం లైట్ సెట్టింగ్స్ ని ఆపివేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. ఇదే విధంగా ఈ బలహీన పడిన అల్పపీడన కారణంగా మొత్తం జనజీవనం మొత్తం స్తంభించిపోతూ అన్ని జిల్లాల్లో కూడా భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో 2 తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో అయితే ఈ 10 జిల్లాలకైతే ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్స్ జారీ చేశారు. అలానే ఆంధ్రప్రదేశ్ కి అయితే దాదాపు 6 జిల్లాలకైతే ఈ రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ రాబోయే 4 రోజులైతే ఇదే విధంగా ఉండడంతో అయితే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలానే దీనికి సంబంధించి సీజనల్ వ్యాధులు రాకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరంగా అయితే ఆరోగ్య శాఖ అధికారులు కూడా తీసుకుంటున్నారు. అలానే విపత్తు శాఖ అధికారులు కూడా అప్రమత్తమవుతూ ఎక్కడికక్కడ రక్షక చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సూర్య.